మేము కొండపైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్నమయ్య భవన్ దగ్గర లేడీస్ అందరూ పిల్లలు ఉన్నారు కదండీ! వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ దించారనమాట. జెంట్స్ అందరూ కూడా జేఈఓ ఆఫీస్ దగ్గరికెళ్లారు. మమ్మల్నేమో ఇక్కడ అన్నమయ్య భవన్ దగ్గర మేము దిగాము పిల్లలతోటి. ఇదిగోండి ఇక్కడ చాలా హెవీ క్రౌడ్ ఉంటుందనమాట. మార్నింగ్ టైమ్ కదా! అందులోనూ బ్రేక్‌ఫాస్ట్ టైమ్ కదా! ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడేంటంటే మనకి రవ్వ ఇడ్లీ ఆంధ్ర సైడు రవ్వ ఇడ్లీ దొరుకుతుంది. కొండపైన ఎక్కువగా మనకి పిండి ఇడ్లీ దొరుకుతుంది కదా! అందుకని పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఆ రవ్వ ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇక్కడికే వస్తారు. టేస్ట్ కూడా బావుంటుంది. ప్లెజెంట్‌గా కొంచెం కూర్చొని తినడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పేసి. కానీ వీళ్ళిక్కడ ఫ్లవర్ డెకరేషన్ గూడా ఎప్పుడూ ఇలా చేస్తూ ఉంటారు. ఈ టైంలో మేమెప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చినా గూడా లాస్ట్ టైం కూడా నేనొక వీడియో అనేది చేసినట్లున్నాను. అది మొత్తంగా కూడా చేయలేదు గానీ, ఇది మాత్రం చూడండి ఇక్కడ పిల్లలు గూడా చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తున్నారనమాట. వాళ్ళకి ఏదైనా పిల్లలకి ఇటువంటివంటే చాలా ఇష్టం కదా! ఇంకా మా వాళ్ళు మాత్రం ఇంకా ఏం చేద్దాము, ఎటెళ్ళి ఏం అల్లరి చేద్దామా అని చెప్పేసి, దేని మీద దాడి చేద్దామా అన్నట్లు ఇంకా అప్పుడే కదా దిగింది. వెయిట్ చేస్తా ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక. ఇవి వచ్చేసరికి మనకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. మన భారతీయ నృత్యాలు ఏ స్టేట్ దేనికి ఫేమస్ అనేది ఇక్కడ ఆ పిక్చర్‌తో పాటు ఆ కింద ఆ నృత్యం పేరు, అలాగే స్టేట్ పేరు గూడా రాస్తే ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట. ఇలాంటివన్నీ తెలియనివి తెలుసుకోవచ్చు కదా! దట్టు పిల్లలకి వాళ్ళకి లెసన్స్‌లో కూడా వస్తాయండి. ఇలాంటివి ఈ నృత్యాలు ఇవన్నీ కూడా ఇలా చూస్తే వాళ్ళకి బాగా గుర్తుండిపోతుందనమాట. అందుకని పిల్లలు మా పెద్ద పాప ఇంకా మళ్ళీ ఒకసారి చూద్దామమ్మా లాస్ట్ టైమ్ చూసావు కదా! అన్నా గూడా అయినా మళ్ళీ ఒకసారి చూద్దామమ్మా మర్చిపోయానని చెప్పేసి అంటే, సరే తన కోసం అని చెప్పేసి మళ్ళీ అన్నీ కూడా చదువుకుంటూ వస్తుంది. ఇంక సరే తనంత ఇంట్రెస్ట్‌గా చదువుతున్నప్పుడు మనం ఎందుకు కాదనాలిలే అని చెప్పేసి నేను కూడా తనతో పాటు చదువుకుంటూ వస్తున్నాను. ఇంకా మిగతా బ్యాచ్ అందరూ కూడా ఆ ఫ్లవర్ డెకరేషన్ దగ్గర ఉండిపోయారనమాట. ఆ ఫ్లవర్స్ మాత్రం పాపం ఎన్ని పాడు చేశారో వీళ్ళు. వాళ్ళు పాపం డెకరేషన్ కోసం తెచ్చుకుంటే ఇంక మేము బ్రేక్‌ఫాస్ట్ దగ్గరికొచ్చేసాము. చెప్పాను కదా! ఇడ్లీ బావుంటుందని చెప్పేసి. ఇంక ఇడ్లీ, దోస, పూరి ఏదైనా బానే ఉంటుంది. మార్నింగ్ టైమ్ కదా! ఇదిగోండి పార్సిల్ ఉండదంట. మార్నింగ్ బాగా హెవీ క్రౌడ్ ఉంటది కదా! అందువల్ల ఇంకా ఎవరికి కావాల్సినవి వాళ్ళు చెప్పేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత మేము ఇంకా రూమ్‌కెళ్ళిపోయాము. మిగతాది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ